Welcome to Mutlu Stories. అనగనగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాల క్రితం విక్రమాదిత్యుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన తన జ్ఞానం, న్యాయం, దయగల స్వభావం వల్ల ప్రసిద్ధి చెందాడు. కానీ ఆయన ధైర్యం గురించి కూడా అందరూ గర్వంగా చెప్పుకునేవాడు. ఒకరోజు రాజు సభలో ఒక విచిత్రమైన తాంత్రికుడు వచ్చాడు. అతడు రాజుకు ఒక పండు బహుమతిగా ఇచ్చాడు. రాజు ఆ పండును సంతోషంగా స్వీకరించాడు. ఆ తాంత్రికుడు, "ఈ పండును మీ ఖజానాలో ఉంచండి" అని అన్నాడు. తరువాత రోజు మళ్లీ వచ్చి ఇంకో పండు ఇచ్చాడు. ఇలా ప్రతిరోజు వస్తూ పండు ఇస్తూనే ఉన్నాడు. ఇది చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ఒకరోజు ఖజాంచీ రాజు దగ్గరకు వచ్చి, "మహారాజా, ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది" అని చెప్పాడు. వెంటనే రాజు ఖజానాకు వెళ్ళాడు. అక్కడ చూసిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తాంత్రికుడు ఇచ్చిన అన్ని పండ్లు విలువైన రత్నాలుగా మారిపోయాయి. రాజు మరియు మంత్రులు ఎంతో ఆనందపడ్డారు. మరుసటి రోజు తాంత్రికుడు వచ్చినప్పుడు రాజు సింహాసనం నుండి లేచి అతనికి నమస్కరించి ఇలా అన్నాడు, "ఓ మహాత్మా, మీరు నా సభకు రావడం నాకు గొప్ప గౌరవం. మీకు ప్రతిఫలంగా నేను ఏమీ చేయగలను?" అప్పుడు తాంత్రికుడన్నాడు, "ఓ జ్ఞానవంతుడైన రాజా, నాకు ఒక సహాయం చెయ్యాలి. అడవిలో ఒక పీపల్ చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఒక మృతదేహం వేలాడుతోంది. మీరు ఆ మృతదేహాన్ని తీసుకువచ్చి నాకు ఇవ్వాలి. ఆ దేవికి పూజ చేయడానికి అది అవసరం. మీరు అమావాస్య రాత్రి ఒంటరిగా వెళ్ళాలి." రాజు వెంటనే పాండబారణ్య అరణ్యానికి బయలుదేరాడు. అడవిలో చీకటి ఎక్కువగా ఉంది. కాని విక్రమాదిత్యుడు ధైర్యంగా ముందుకు సాగాడు. అమావాస్య రాత్రి వచ్చింది. రాజు చేతిలో ఖడ్గంతో పీపల్ చెట్టు దగ్గరకు చేరాడు. అక్కడ నేలపై కపాలాలు, ఎముకలు కనిపించాయి. కొంత దూరంలో ఒక మృతదేహం చెట్టుపై తలక్రిందులుగా వేలాడుతూ కనిపించింది. రాజు చెట్టెక్కి ఎంతో కష్టపడి ఆ మృతదేహాన్ని తీసుకుని భుజంపై వేసుకుని నడవడం ప్రారంభించాడు. అప్పుడే ఆ మృతదేహం అకస్మాత్తుగా నవ్వడం ప్రారంభించింది. అది ఒక భూతం. రాజు కంగారు పడినా భయపడలేదు. ప్రశాంతంగా ముందుకు నడిచాడు. ఆ భూతం అడిగింది, "నువ్వెవరు?" రాజు అన్నాడు, "నేను విక్రమాదిత్యుడు." రాజు కూడా అడిగాడు, "నువ్వెవరు?" అప్పుడది చెప్పింది, "నేను బేతాళం. నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు?" రాజు తాంత్రికుడు గురించి అన్నీ చెప్పాడు. అప్పుడు బేతాళం నవ్వుతూ చెప్పింది, "ఆ తాంత్రికుడు మోసగాడు. నేను అతనితో ఒకే రోజున పుట్టాను. నన్ను అతడు పొందితే తన శక్తిని పెంచుకుని చివరికి నిన్ను కూడా చంపేస్తాడు." ఇది విని రాజు కాస్త బాధపడ్డాడు. కాని అతడు అన్నాడు, "నేను ఇచ్చిన మాటను తప్పను. నా ప్రాణం పోయినా సరే నిన్ను అతని దగ్గరకు తీసుకెళ్తాను." రాజు ధైర్యం, నిజాయితీ చూసి బేతాళం ఆశ్చర్యపోయింది. Please subscribe to our channel.